ఆషాఢ మాసం స్టార్ట్ అయిందంటే ఆడవాళ్ళందరి చేతులకి గోరింటాకు ఉంటుంది. అదొక ఆనవాయితీగా వస్తుంది. ఇంకా గోరింటాకు గురించి అయితే నాకు ఒక చిన్న కథ తెలిసింది. మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్, వినండి. ఇంకా పూర్వకాలంలో గౌరీదేవి తన చెలికత్తెలతో ఆడుకోవడానికి బయటకు వెళ్తుంది. బయటకు వెళ్ళినప్పుడు పార్వతీదేవి రజస్వల అవుతుంది. పార్వతీదేవి రజస్వల అయినప్పుడు పార్వతీదేవి శరీరంలో నుంచి రక్తం అనేది భూమిపైన పడి ఒక మొలక మొలుస్తుంది. ఆ మొలకే గోరింటాకు. అది చూసిన చెలికత్తెలు భయంతో పార్వతీదేవి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి విషయం చెప్పగా, పార్వతీదేవి తల్లిదండ్రులు భయంతో పార్వతీదేవి దగ్గరికి వచ్చేసరికి పార్వతీదేవి దగ్గర ఉన్న చెట్టు పెరిగి పెద్దదవుతుంది. ఆ చెట్టును పార్వతీదేవి చేతితో తాకగానే చేతులు ఎర్రగా అవుతాయి. అది చూసిన పార్వతీదేవి తల్లిదండ్రులు నా కూతురి చేతులు ఎందుకు ఎర్రగా మారిపోయాయి, ఎందుకు ఇంతలా కమిలిపోయాయని ఆలోచిస్తూ ఉండగా, అప్పుడు అక్కడ మొలిచిన ఆ చెట్టు ఒక కోరికైతే కోరుకుంటుంది. నేను పార్వతీదేవి రుధిరం నుంచి ఉద్భవించిన చెట్టును కాబట్టి నా చెట్టు వలన ఏదో ఒక ఉపయోగం ఉండాలని పార్వతీదేవి తల్లిదండ్రులను వేడుకోగా, పార్వతీదేవి తల్లిదండ్రులు ఆ చెట్టుకు ఒక వరం ఇస్తారు. నీవు పార్వతీదేవి రుధిరం నుంచి ఉద్భవించినావు గనక నీ వేర్లు, నీ విత్తనాలు, నీ ఆకులు అనేక ఔషధ గుణాలుగా ఉపయోగపడతాయి. నీ ఆకులు నూరుకొని చేతికి పెట్టుకున్న వాళ్ళ చేతులు ఎర్రగా పండుతాయని ఆ చెట్టుకి వరం ఇస్తారు. ఇంకా ఈ గోరింటాకు గురించి ఇంకో విషయం కూడా ఉంది ఫ్రెండ్స్. ఇంకా వేసవికాలం అయిపోగానే వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు వ్యవసాయ పనుల్లోకి రైతులు వెళ్తారు కాబట్టి చెప్పులు వేసుకోకుండా వెళ్తారు. అనేక జబ్బుల బారిన పడతారు, వర్షంలో తడుస్తారు. కాబట్టి వాళ్ళకి ఈ గోరింటాకు చేతులకి కాళ్ళకి పెట్టుకుంటే ఇంకా వేడిని తగ్గించి చలువ చేస్తుందని కూడా పెద్దవాళ్ళు చెప్తారు. ఆ రకంగా కూడా మనకి ఈ గోరింటాకు అనేక రకాలుగా యాంటీబయాటిక్స్లో ఉపయోగపడుతుందని కూడా చెప్తారు. అందుకే ఆషాఢ మాసము వర్షాకాలం మొదలయ్యే టైం కాబట్టి ప్రతి ఒక్కరు చేతులకైతే గోరింటాకు ఖచ్చితంగా పెట్టుకుంటారు. నాకైతే ఇంతవరకే తెలుసు, మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఇక నేను కూడా అందరిలాగే ఆషాఢ మాసం వచ్చిందంటే గోరింటాకు అయితే పెట్టుకుంటాను. ఇంకా పెట్టుకున్న తర్వాత ఇది తినడానికి ఇబ్బంది కాబట్టి మా హస్బెండే తినిపించారు. ఆయన తినిపిస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే, అబ్బా వేరే వాళ్ళు తినిపిస్తే ఎంత బాగుంటుంది కదా, చేతులకి రోజు ఇట్లనే గోరింటాకు పెట్టుకునే అవకాశం వస్తే ఎంత బాగుంటుంది అని చెప్పేసి నేను కూడా అనుకున్నా. గోరింటాకు గురించి మీకు ఎవరికి ఏం తెలుసో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కథ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.